వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు గారికి మా అభినందనలు. ఇట్లు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. కొద్దిగా ఇంకొంచెం వెనక్కి రండి. ఈ పక్క కూడా అందరూ రండి, మా వారికి రండి, కూర్చోండి. అక్కడనే మీరు కూడా అక్కడ కూర్చోండి. నువ్వు కూడా కూర్చోమ్మా, నువ్వు ఎట్లా కూర్చో, ఒక నిలబడి కూర్చోాలి. నమస్కారం. ఒకరింటండి. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, తెలంగాణలో మన పార్టీ అధ్యక్షుడు, మన కుటుంబ పెద్ద అయినటువంటి రమణ గారికి, వేదిక పైన ఉన్నటువంటి ఈరోజు కాదు మొదటి నుంచి పనిచేస్తూ ఇప్పుడు కూడా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నారు కార్యకర్తల్ని. మొన్న నేను ఒక సందేశం ఇచ్చాను. పార్టీ ఈరోజు తమిళ మీడియా కూడా కూర్చొని ఒక్కొక్కరు తీసుకుని కూర్చోండి. నేను ఆ రోజు మీరు చూస్తే నేను ఒక మెసేజ్ ఇచ్చాను. 2వ తారీఖు హైదరాబాద్కి వస్తాను, నాకు ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులతో కొంచెం మాట్లాడతాను, ఒక మెసేజ్ ఇమ్మంటే ఆ మెసేజ్ అందుకుని ఇంత పెద్ద ఎత్తున ఒక మాటలో చెప్పాలంటే చరిత్రలో ఎప్పుడూ రానంత ఆవేశంతో ఇక్కడికి వచ్చారు, ఉద్యోగంతో వచ్చారు. అలాంటి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఒక్కోసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నా అనుబంధం ఎవ్వరు కూడా తీసేయలేని అనుబంధం. ఇప్పుడే కాదు, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మన పార్టీ పెట్టడం, ఈ పార్టీ కూడా అధికారం కోసం ఆ రోజు పార్టీ పెట్టలేదు, లేకపోతే హోదా కోసం పార్టీ పెట్టలేదు. ఆ రోజు మన నాయకుడు ఆలోచించింది, 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, తెలుగు జాతి కష్టాల్లో ఉంది, వారికి తిరిగి ఏ విధంగా సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్కసారి మీరు చూస్తే బడుగు బలహీన వర్గాల ఒక రాజకీయ వేదిక ఈ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వేదిక పైన ఉన్నారు. ఒకప్పుడు మీరు చూస్తే ఒక్క భూస్వాములే ఉండే పరిస్థితి నుంచి సామాన్య ప్రజానీకాన్ని కూడా ప్రతి ఒక్కరు చదువుకున్న వ్యక్తుల్ని మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసి శాశ్వతంగా అధికారంలో మన నాయకుడు భాగస్వాములు చేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడనే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ తెలుగుదేశం పార్టీ పుట్టింది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆత్మ ఇక్కడే ఉంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది, తెలుగు వారి కోసం పనిచేస్తుంది. ఇది ఎవరు కూడా తీసేయలేని నగ్న సత్యం. ఎప్పుడైనా సరే ఒకసారి మనం కూడా చరిత్ర ఒకసారి తెలియజేసుకుంటే, పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో అధికారానికి వచ్చాం. చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఆ రోజు కూడా అధికారంలోకి వచ్చామంటే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని
ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాలేదు. ప్రజల్లో ఒక చైతన్యం తేవాలని వచ్చారు. ప్రజలకు ఒక వేదికనివ్వాలని వచ్చారు. ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలి, పేదరికం కోసం నిరంతరం శ్రమపడాలనే ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు మొదటి రోజుల్లో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే ఆయన చేసిన విధానం, తొలి రోజున పార్టీ పెట్టి 9 నెలలు రాష్ట్రంలో తిరిగి చరిత్రలో ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి కారణం మీ శ్రమ, మీ కష్టం, మీరు చేసినటువంటి సేవలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలా సందర్భాల్లో చూశాను ఈ పార్టీలో. మన పార్టీ పెట్టినాక అధికారంలోకి వచ్చిన వెంటనే 1985లోనే మళ్ళా మీరు ఆ రోజు చూశారు, ప్రజాస్వామ్యం పైన పోరాడాం. ఆనాటి పాలకులు మన పార్టీని దెబ్బతీస్తే రాష్ట్రం తిరుగుబాటు చేసి మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు రాజీ లేని పోరాటం చేసిన విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనది ఒక ప్రాంతీయ పార్టీ, ఈరోజు జాతీయ పార్టీగా 2 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి నేషనల్ పార్టీగా పెట్టుకున్నాం. కానీ ఆ రోజు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేశామంటే అది తెలుగుదేశం పార్టీ విశిష్టత అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మరి అనేక గవర్నమెంట్లలో ఆ రోజు నేషనల్ ఫ్రంట్ కానీ, తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ, తర్వాత ఎన్డీఏ కానీ, ఇప్పుడు మళ్ళా ఎన్డీఏలో మనం భాగస్వాములు అయ్యాం. ఒక్కోసారి కార్యకర్తలు నేను చూస్తున్నాను, మీ ఆలోచన విధానం, మీ పట్టుదల. ఈరోజు నేను చూస్తే మీకు నాకు ఒక అనుబంధం, అది శాశ్వతం. ఎవ్వరు తీసేసినా ఒక లీడర్ అటు ఇటు అయినా ఎప్పుడు అది చెరగదు, చెరగబోదు, అది శాశ్వతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అదే నాకు ఆనందం కూడా. ఈరోజు నేను ఒక్కసారి మీరు ఆలోచిస్తే 1-2 సంఘటనలు కాదు, చాలా సంఘటనలో చాలా సంక్షోభాల పార్టీకి వచ్చాయి. ఇదే ఆఫీసులో కూర్చోనంటే ఇంటి దగ్గరికి వెళ్తే మాధవరెడ్డి గారిని రాత్రిపూట 9 గంటలకు ఆ ప్రాంతంలో చంపేసినప్పుడు ఎంత బాధపడి హుటాహుటిన భువనగిరికి వెళ్ళిన సందర్భం నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఇక్కడే కూర్చోనంటే మన ఆఫీసులో సమీక్షలు చేస్తామంటే పట్టపగలే మన ఆఫీసులో పరిటాల అరవిందన్ని ఆఫీసులో చంపిన సంగతి కూడా గుర్తున్నాయి. అదే సమయంలో బాలయోగి ఆ రోజు ఇదే మారుగా ఉదయం సమీక్షలు చేస్తా ఉంటే హెలికాప్టర్ యాక్సిడెంట్ లో బాలయోగి చనిపోయిన సందర్భం కూడా గుర్తుంది. ఇదే విధంగా పాదయాత్ర మహబూబ్నగర్ జిల్లాలో చేస్తా ఉంటే మన నాయకుడు మన ఎర్రంనాయుడు గారు కారు యాక్సిడెంట్ చనిపోయిన సంఘటన, ఇలాంటి సంఘటనలు లాల్జాన్ బాషా కారు యాక్సిడెంట్ చనిపోయిన సంఘటనలు కూడా చూశాం. అయితే మన మీద ఒక బాధ్యత ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం వచ్చాం. ఒకప్పుడు మీరు చూస్తే గండిపేటలో తెల్లవారితో పోతే సాయంత్రం వరకు అక్కడే కూర్చొని ట్రైనింగ్ కార్యక్రమాలు కానీ ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించాలో మనం అందరం కూడా శిక్షణ కార్యక్రమాలు పెట్టాం. ఈరోజు ఒక్కొక్కసారి మిమ్మల్ని చూస్తున్నాను, ఏమాత్రం కూడా ఆశించకుండా మీ ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, కుటుంబ సభ్యుల్లో మనుషులు చనిపోయారు. కానీ తెలుగుదేశం పార్టీ జెండాను మాత్రం ఎదురు పెట్టకుండా కనిపెట్టుకున్నారు. అదే మనకుండే ఏకైక అనుబంధం. ఇప్పుడు కూడా మేము చూస్తున్నాం, కొంతమంది నాయకులు ఆలోచించినప్పుడు ఏదో ఒక విధంగా స్వార్థం ఆలోచిస్తే కార్యకర్త ఆలోచించేది పార్టీ శాశ్వతంగా ఉండాలి, మాకు కూడా సేవ చేసే అవకాశం ఈ జెండా ఇవ్వాలి, ఈ వేదిక ఇవ్వాలని చెప్పి మీరు ముందుకు పోతున్నారు. ఇంకా నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను, చాలా కష్టాలు కూడా చూశాను. ఒక్కొక్కసారి కార్యకర్తలు చూస్తే తండ్రిని ఒక ఫ్యాక్షన్ పాలిటిక్స్ లోనూ ఒక తీవ్రవాద సమస్యలను చంపేసి మామూలు సమయం అయితే భయపడతారు కానీ
మా తండ్రి చనిపోయినా పర్వాలేదు, పార్టీ కోసం మేము ఉంటాం, మేము చనిపోయినా పర్వాలేదు, ఈ పార్టీ జెండా మోస్తామని మోసిన సందర్భాలు చూశాను. అందుకే నాకు ఎక్కడ లేని గౌరవం కుటుంబ సభ్యుల కంటే నేను ఎక్కువ గౌరవం ఇచ్చేది తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని కోరుతున్నా, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారు ఎక్కడున్నా వారికి సేవలు అందించాం. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల కోసం పోరాడాం. ఈరోజు మన రాష్ట్రం కాదు, అమెరికాలో తెలుగు వారికి అన్యాయం జరిగిందంటే, లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో తెలుగు వారికి అన్యాయం జరుగుతూ ఉందంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పోరాడి వారికి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేశాం. ఇంకో సమయంలో ఎక్కడన్నా ఆపద వచ్చిందంటే, ఉత్తరాఖండ్లో వరదలు వస్తే మనం అపోజిషన్లో ఉంటే అధికార పక్షం చేయలేని సేవ మనం అందించాం. వాళ్ళని నేరుగా ఫ్లైట్లో తీసుకొచ్చి సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి పంపించాం. కృష్ణా వరదలు వస్తే ప్రభుత్వం చేయలేకపోతే ఇదే ఆఫీసులో కూర్చొని మనం ఒక పిలిపిస్తే 12-14 కోట్ల రూపాయల డబ్బులు విరాళాలుగా ఇచ్చి మెరుగైన సేవలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతాను. ఇంకొక పక్క మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి రాజకీయ చరిత్రలో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ యొక్క సందేశంతోనే వారు ఇచ్చిన పిలుపుతోనే మనం కూడా ముందుకు పోతున్నాం. ఈరోజు హైదరాబాద్ నగరం ఉంది, ఇది ఒక నాలెడ్జ్ సిటీగా తయారైందంటే అడుగడుగున ఆ రోజు నేను చేసిన అభివృద్ధి ఎవ్వరు కూడా చెరిపోయలేరు, ఎవ్వరూ మర్చిపోలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు గుర్తొస్తుంది, నేను మొదట్లో ఈ రోడ్లు వస్తే ఇరుకు రోడ్లు, చాలామంది అన్నారు వెడల్పు చేస్తే ఓట్లు పోతాయని. నేనన్నా ఓట్లు పోయినా పర్వాలేదు, మంచి అనుకున్న పని చేయాలనుకుని చేస్తే, అపోజిషన్ పార్టీలు అపోజ్ చేస్తే కాదు ప్రజల ఆమోదం చూడండి అని చెప్పి నేను పిలిపిస్తే స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చి రోడ్డు వెడల్పుకు సహకరించారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు జూబ్లీ హిల్స్ అవతల మట్టి రోడ్డు ఏం ఉండేది కాదు. ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఇవన్నీ 20 ఏళ్లలోనే డెడ్ ఎండ్ అది. అక్కడి నుంచి మీరు చూస్తే ఈరోజు ఒక ఆధునికమైన నగరం. ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసింది ఈ తెలుగుదేశం పార్టీ తప్ప వేరే వాళ్ళు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశంలో ఎక్కడా లేదు ఔటర్ రింగ్ రోడ్డు, 160 కిలోమీటర్లు 8 లేన్ రోడ్డు. ఆ రోజుట్లోనే దగ్గర 16-17 సంవత్సరాల కంటే ముందు ఆ రోడ్డు కూడా శ్రీకారం చుట్టాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు చూస్తే ఎయిర్పోర్ట్లో రావంటే కాదు 5,000 ఎకరాలు రావాలని దానికోసం కొత్త పాలసీ తీసుకొచ్చి దేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం శ్రీకారం చుట్టాం. అదే మరి తెలంగాణలో విద్యకు బాగా వెనుకబడి ఉందంటే ఎవ్రీ 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూలు, 3 కిలోమీటర్కి అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్కి హై స్కూలు, మండల హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, అదే మరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మెడికల్ కాలేజ్ ఇచ్చాం. ఒకే జీవోతో ఇచ్చాను. రంగారెడ్డి జిల్లాలో స్కూల్స్ కూడా లేని రంగారెడ్డి జిల్లా ఈరోజు 150 నుంచి 200 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయంటే ఆ రోజు వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే పెత్తందారి వ్యవస్థకు ఆ రోజు ఫుల్ స్టాప్ పెట్టి మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఎవరైతే గ్రామాధికారుల వ్యవస్థ రద్దు చేశారు
అంత మునుపంతా కూడా గ్రామాల్లో చాలా హెరాస్మెంట్ ఉండే సందర్భంలో మొట్టమొదటిసారిగా మాకు స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అయిన సందర్భం మన నాయకుడు తీసుకున్న గ్రామాధికారులు రద్దని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలో మీరు చూస్తున్నారు, రాజకీయాలకే నూతన నిర్వచనం ఇచ్చాం. ఆ రోజుట్లో ₹2 కేజీ బియ్యం, శాశ్వతంగా ఇళ్లు నిర్మాణం చేయడం. అదే మరి కరెంటు కూడా ₹50కి ఒక HP కరెంటు ఛార్జీలు ఆ రోజు చెల్లించడం, ఎవరిపైతే మీటర్ పెట్టించే సందర్భం. అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ రూపకల్పన చేశాం, నూతన నిర్వచనం ఇచ్చాం, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో కూడా పెద్ద ఎత్తున మనం చాలా చేశాం. ఆ సందర్భంలో రాజకీయాల్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆ రోజు తెలుగు వారి కోసం హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తయారు చేయాలి, ఒక నాలెడ్జ్ సిటీగా తయారు చేయాలని ముందుకు పోయాం. దానివల్ల సక్సెస్ అయ్యాం. ISB వచ్చినా, IIIT వచ్చినా, నల్సార్ వచ్చినా, ఉర్దూ యూనివర్సిటీ వచ్చినా, మైక్రోసాఫ్ట్ వచ్చినా, ఈరోజు గూగుల్ వచ్చినా, దానికి ఆ రోజు మనం చూపించిన చొరవ, దాని తర్వాత ఇవన్నీ వచ్చాయి. ఒక ఎకో సిస్టమ్ కూడా క్రియేట్ చేశాం. సరే, విభజన అప్పుడు మీరు చూశారు. నేను ఆ రోజు కూడా ఇక్కడ నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం, తెలుగు జాతి కోసం 2 ప్రాంతాలకు న్యాయం జరగాలి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా 2 రాష్ట్రాల్లో ఉండాలనే ఉద్దేశంతోనే, ఏదైనా పర్వాలేదనే ఉద్దేశంతో ఆ రోజు కూడా నేను 2 ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరాను తప్ప ఎక్కడా ఒక పక్క మొగ్గు చూపేయలేదు. అదే సందర్భంలో ఇక్కడ 15 సీట్లు గెలిచాం. మనం బలపరిచిన బీజేపీ 5 సీట్లు గెలిచారు. అయితే కొన్ని కారణాలన్నీ మీకు తెలుసు, దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. తెలుగుదేశం పార్టీకి కొత్త ఏం కాదు. ప్రజలు అనుకుంటే నాయకులు అవుతారు తప్ప నాయకులు అనుకుంటే ప్రజలు రారు. అది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఆ రోజు కూడా నేను తెలుగు జాతి ఎక్కడున్నా బాగుండాలి, తెలుగు వారు ఎక్కడున్నా బాగుండాలి, ప్రపంచంలో ఏ గడ్డపైన తెలుగు వారున్నా వారి అభివృద్ధి ఎప్పుడూ ఆకాంక్షించే పార్టీ తెలుగుదేశం పార్టీ. వారి కోసం నిరంతరం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న అదే పని చేస్తూ వచ్చాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇక్కడంతా మీరందరూ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. నేను ఎవరినో గురించి మాట్లాడాలని నేను ఇక్కడ రాలేదు. నా బాధ్యత కింద మీ అందరిలో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి. నన్ను నమ్ముకున్న కార్యకర్త దిక్కులేని పరిస్థితి రాకుండా మీకు అండగా ఉండాలి, శాశ్వతంగా మీకు అండగా ఉండాలి. ఈ జెండా మీకు ఒక వేదికగా ఉండాలనే ఆలోచనతోనే నేను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. నాకు ఒక నమ్మకం ఉంది మన కార్యకర్తల పైన, మన నాయకుల పైన. కార్యకర్తలకు, నాయకులకు ఒకటే కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పార్టీ ఎవరికి కూడా వ్యక్తిగత ద్వేషాలకు ఎక్కడ తావు లేదు. పర్సనల్గా ఎవరితో ఎనిమిటి లేదు. మన అజెండా ప్రజల సమస్యలే అజెండా. పార్టీ ఎక్కడున్నా నిరంతరం ప్రజాసేవలో ఉంటూ తద్వారా రాజకీయంగా మనం ఎదగాలి తప్ప ఇంకోటి కాదు. అందుకని తెలుగుదేశం పార్టీలో విశిష్టతను ఇంకొక పక్క చూస్తే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నాం. షెడ్యూల్ కులాలున్నారు, షెడ్యూల్ తెగలున్నారు, వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉన్నాం. కానీ మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వెనుకబడిన వర్గాలు మొట్టమొదటిసారిగా ప్రాధాన్యత ఇచ్చింది. 100% బలపరిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఈ వెనుకబడిన వర్గాలు అనే విషయం ఎప్పుడూ మనం మర్చిపోలేం. చాలా మంది విమర్శించారు కొన్ని సందర్భాల్లో. ఇదైనా వెనుకబడిన వర్గాలు మాత్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. అది చరిత్రలో ఎప్పుడూ మర్చిపోలేము. అదే సమయంలో అన్ని కులాలు, ఏ కులాన్ని కూడా ఈ పార్టీ విభేదించే పరిస్థితి కానీ వ్యతిరేకించే పరిస్థితి కానీ ఎప్పుడూ లేదు.
కానీ ప్రాధాన్యత క్రమంలో మాత్రం ఎవరైతే మనల్ని ఆదరించారో వారితో ఎక్కువ మనం ముందుకు పోయాం. సమాజంలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటూ పనిచేశాం. మత సామరస్యాన్ని కాపాడాం. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే 6 నెలలు కర్ఫ్యూ, హైదరాబాద్ నుంచి బయటపోయే పరిస్థితి లేదు. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, కర్ఫ్యూ లేకుండా చేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ నగరంలో ఇలాంటి చాలా లా అండ్ ఆర్డర్ కాపాడడం చాలా చేశాం. నేను ఇప్పుడు అందుకనే మన రమణ గారికి చెప్పాను, చాలా మంది మీరు ఇక్కడ ఉన్నారు, దశ దిశ నిర్దేశించడం తెలుగుదేశం పార్టీ కొత్త ఏం కాదు. 10 సంవత్సరాల అపోజిషన్లో ఉన్న గట్టిగా పోరాడాం, నిరంతరం పోరాడాం. ఆ రోజు కూడా మనం భయపడలేదు. కానీ ఈరోజు వచ్చింది, మీరు ఒకసారి నేను ఇక్కడ ఉండాలి, ఎక్కువ సమయం ఉండాలని మీరు అందరూ కోరుకుంటున్నారు. దాంట్లో తప్పు లేదు. నేను కూడా నా కుటుంబ సభ్యుల కంటే పార్టీ కోసం పనిచేసిన మీ దగ్గర ఎక్కువ సమయం ఉంటే నాకుండే ఆనందం వేరే ఎక్కడా దొరకదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అర్ధగంట దొరికితే ఆ అర్ధగంట సమయం 10 మంది కార్యకర్తతో కూర్చోవడం, మాట్లాడడం, ఏదైనా వారి సమస్యలు వినడం, కొంత సమయం గడిపినప్పుడు చాలా ఆనందం ఉంటుంది. అదే కుటుంబ వ్యవస్థ. పగలంతా కష్టపడతాం, సాయంత్రం ఇంటికి వస్తాం. ఇంటికి వస్తే భార్య భర్త పిల్లలు కలిసి భోంచేస్తే పడిన కష్టమంతా మర్చిపోతాం. నాకు ఎన్ని కష్టాలున్నా కార్యకర్తలతో ఒకసారి కూర్చొని ఒక కాఫీ తాగి, ఒక టీ తాగి, ఒక గంట కూర్చొని మాట్లాడితే పడిన కష్టమంతా మర్చిపోతాను. అప్పుడు ఉండే ఆనందం ఎప్పుడూ దేంట్లో రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మన మీద ఒక అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు. ఆ రోజు కూడా 95లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 7-8 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాం, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం, ప్రజల్ని మెప్పించాం. 99 ఎన్నికల్లో మళ్ళీ మనమే గెలిచాం. మధ్యలో కూడా 4-5 ఎలక్షన్లు పెడితే అన్ని ఎలక్షన్లో మనం గెలిచాం. ఈ రోజు కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే, విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రం, ఒక కుటుంబం విడిపోతేనే మీరు ఏ విధంగా ఆలోచిస్తారో ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సమస్యలు ఉంటాయి. అందులో కూడా ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. పదే ఇంతవరకే నేను ఆ రోజు అడిగింది కానీ ఈ రోజు అడిగింది కానీ సమానమైన న్యాయం చేయమన్నాం, అవన్నీ అయిపోయినాయి. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను కష్టపడి అక్కడ సమస్యలు పరిష్కారం చేస్తే తప్ప ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అందుకని 24 గంటలు ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు నేను పడుకొని నిద్రపోయే సమయం, తిండి సమయం తప్ప మిగిలిన సమయం అంతా పనిచేస్తూనే ఉన్నా, ఒక మెషిన్ మారిగా పనిచేస్తూనే ఉన్నా. దానివల్ల ఈరోజు చూస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతున్నాం. ఇంకా కొద్దిగా సమయం పడుతుంది. నేను ఒక నమ్మకం, తెలివితేటలతో పనిచేస్తే, కష్టపడి పనిచేస్తే ఏ కష్టమైన సమస్య అయినా సరే పరిష్కారం చేయగలుగుతాం. ఓసారి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని మనం కానీ ముందుకు పోతే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని కూడా నెరవేరుస్తాం. ఒకప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ నగరాన్ని కట్టాం. ఇది బ్రౌన్ ఫీల్డ్ సిటీ. ఇప్పుడు మళ్ళా భగవంతుడు నన్ను ఆదేశించాడు, గ్రీన్ ఫీల్డ్ సిటీ, కొత్త బ్రాండ్ న్యూ సిటీ అమరావతి నిర్మాణం చేయాలని భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు. ఒక బాధ్యత, ఒక పక్క అక్కడ బాధ్యత నెరవేర్చాలి, ఇంకో పక్క నన్ను నమ్ముకున్న తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు, నన్ను నమ్ముకున్న ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప వాడాలి, ఇక్కడ కూడా న్యాయం జరగాలి. ఇక్కడ కూడా ఇంత మునిపే అన్నారు కొంతమంది నాయకులు, యుద్ధానికి సమరానికి సమరమో లేకపోతే ఇంకా ఎన్ని కూడా చాలా పెద్ద మాటలు చెప్పారు. కానీ మీరు సమరం ఎక్కర్లా, సమరాల అవసరంలా, మీరు ప్రజాసేవ చేయండి,
ప్రజల దగ్గర ఉండండి, నిరంతరం వాళ్ళని నమ్ముకోండి. తప్పకుండా తిరుగులేని విధంగా మిమ్మల్ని గౌరవించే బాధ్యత ప్రజలు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం మిమ్మల్ని అందరినీ ఇప్పుడే నేను కొన్ని విషయాలు విన్నాను. నేను ఈరోజు రమణ గారిని, వేదిక పైన ఉండే పార్టీ నాయకులందరినీ కోరుతున్నా, మీరు ఒక కార్యక్రమాన్ని తయారు చేయండి. పార్టీకి నేను కూడా ఒక కమిటీలన్నీ కూడా ఫైనలైజ్ చేసుకున్నాం. 8 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడే ఇంకా అవకాశం ఇస్తే ఇంకా 10 లక్షల మంది అరుస్తూ ఉంటున్నారు. నేను దానికంటే ముందుగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కమిటీలకు పనిద్దాం, పనిచేసే నాయకుడికి అధికారం ఇద్దాం. మీరు ఎప్పటికప్పుడు సమీక్షలు చేద్దాం. ఒకవేళ ఒకరిద్దరు పనిచేయలేకపోతే పనిచేసే వాళ్ళని ఇంకా పైకి తీసుకొద్దాం. నెల సమీక్షలు చేసుకుందాం. అవసరమైతే చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు, మీకు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ఉంది. ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం. అన్ని విధాలా మీకు సహకరించే బాధ్యతలను తీసుకుంటాను. ఇంకో మాట కూడా చెప్పారు, నెలకొక్కసారి రమ్మని. వీలైనంత వరకు ఎంత వీలైతే అంత సమయం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా వస్తాను. మీకు కూడా ఓసారి దశ దిశ రాబోయే 3 నెలలు ఏం చేయాలి, 6 నెలలు ఏం చేయాలి, ఎన్నికల నాటికి ఏ విధంగా పోవాలి, ఆ విషయాలన్నీ కూడా నాయకులతో మాట్లాడి ఒక నిర్దిష్టమైన కార్యక్రమం కూడా తయారు చేస్తాం. జిల్లాల వారిగా ఏం చేయాలి, కాన్స్టిట్యూన్సీ వారిగా ఏం చేయాలి, రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఏ విధంగా సిద్ధం కావాలి, దానికి కూడా ఆలోచించే ప్రణాళిక తయారు చేసుకుంటాం. అదే సమయంలో ఇంకొక పక్క కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు ఎన్నికల్లో ఏం జరుగుతుందని ఈరోజు నుంచి ఆలోచిస్తే మీరు ముందుకు పోలేరు. ఆ రోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఎన్నికల కంటే మనం ముందు బీజేపీ, తెలుగుదేశం, ఎన్డీఏలో భాగస్వాములయ్యాం, ఇద్దరం కలిసి పోరాడాం. ఈరోజు అలాంటి నేనేమైనా చెప్పకపోయినా మీకు అనుమానం ఉంటుంది కాబట్టి అందులో కొంత సందిగ్ధత ఉంది. అయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రాజకీయాల్లో కొన్ని ఏం చేయాలనో చెప్పకూడదు. చెప్పి చేసేది రాజకీయం కాదు, అది స్ట్రాటజీ కాదు. ఒకవేళ అరచేతిలో ఏముందో అందరూ ఊహించుకోవాలి, కానీ చెయ్యి చూపిస్తే ఏమి కనపడదు తమ్ముళ్ళు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు కూడా అనుభవం ఉంది, చాలా సంవత్సరాల అనుభవం ఉంది. ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఎప్పుడు ఏది చేయాలి, ఎప్పుడు ఏ స్ట్రాటజీ అమలు చేయాలనో అది నాకు వదిలిపెట్టండి. మీరు చేయాల్సింది ప్రజలను నమ్ముకోండి, పార్టీ జెండా పెట్టుకొని తిరగండి. ఏ విధంగా చేయాలన్నా టైం టు టైం మీకు దశ దిశ నిర్దేశించే బాధ్యత నాది, స్ట్రాటజీ ఇచ్చే బాధ్యత నాది. మీరిచ్చే కార్యక్రమాలు కూడా తీసుకుంటాను, మీరు చేసే పనులు తీసుకుంటాను, మీరు చెప్పే అభిప్రాయాలు తీసుకుంటాను. కడాన అందరి అభిప్రాయాలు తీసుకుని నాయకులతో కూడా మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందో తమ్ముడు నేను అడుగుతానంటావా, వేదిక పైన నాయకులందరూ కూడా మీరు చెప్పినట్టుంటే శాశ్వతంగా నాయకులుగా ఉంటారు. అట్లా కాకుండా వేరే విధంగా చేస్తే నాయకులుగా కూడా ఉండరు. నాయకత్వం వాళ్ళకు వచ్చిందంటే మీ వల్ల వచ్చింది, ప్రజల వల్ల వస్తుంది తప్ప నాయకులకంటూ ప్రత్యేకత ఉండదు. నాయకులకంటూ ప్రత్యేకమైనటువంటి ఎలక్టరేట్ కూడా ఉండరు. ఆ విషయం నేను చాలాసార్లు చూశాను, కష్టాలు వచ్చినప్పుడు చూశాను. తమ్ముళ్ళు పార్టీకి 1000 ఓట్లు 2000 ఓట్లు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా చూశాను. అప్పుడు కూడా నేను అధైర్యపడి ఉంటే ఈరోజు నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళా ఎన్నుకునే వాళ్ళు కాదు. కానీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో సమస్యలు ఉంటాయి, రాజకీయాల్లో ఇబ్బందులు ఉంటాయి. కానీ అదే సమయంలో మనం చేసే రాజకీయం ప్రజల కోసం చేసినప్పుడు ఏ సమయానికి ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకుంటాం.
నేను కూడా అనలైజ్ చేస్తున్నా, ఎవరెవరు సమర్థవంతంగా ఉంటారు అనలైజ్ చేస్తా. నేను కూడా ఎప్పటికప్పుడు ఇక్కడుండే మన నాయకులందరికీ రమణ గారి నాయకత్వంలో ఇక్కడ నాయకత్వాన్ని అందరూ కూడా పూర్తిగా స్వేచ్ఛనిస్తాం. చర్చ చేస్తారు, ఒక ఐడియాకి వస్తారు, నాకు కూడా ఎప్పటికప్పుడు బ్రీఫ్ చేస్తారు. దానికి ఏదైనా ఉంటే వాల్యూ అడిషన్ కూడా ఇస్తాం. అదే మరి ఏ డైరెక్షన్లో పోతే బాగుంటుందో నా అనుభవంతో ఎప్పటికప్పుడు అలాంటి సూచనలు చేస్తాను. ప్రధాన నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటాం. నాకు ఎలాంటి స్వార్థం లేదు. పార్టీ శాశ్వతంగా ఉండాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి, మీకు శాశ్వతంగా ఇది ఒక వేదికగా ఉండాలి. ఆ వేదికగా ఉండడానికి అన్ని విధాలు నేను సహకరిస్తానని ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పేదవాళ్ళ జెండా, తెలుగుదేశం పార్టీ జెండా, బడుగు బలహీన వర్గాల వేదిక తెలుగుదేశం పార్టీ. అందుకని నేను మిమ్మల్ని కోరేది, ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన ఉంది. అదే మరి తెలంగాణ ప్రజానీకం పైన కూడా ఉంది. 30 సంవత్సరాలుగా సేవలు అందించాం, భవిష్యత్తులో కూడా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అలాంటి సేవలు అందించడానికి ఈ పార్టీ అనునిత్యం పనిచేస్తాం. అధికారం ఉన్నప్పుడు పనిచేశాం, అధికారం లేనప్పుడు పోరాడాం. అనునిత్యం ప్రజల యొక్క మేలు తప్ప వేరే ఆలోచన చేయని పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కొండంత ధైర్యం వచ్చింది. తప్పకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉందని ఒక నమ్మకాన్ని కల్పించారు. ఒక్క మాట చెప్తేనే ఇంతమంది వచ్చారంటే రేపు పార్టీ గారి స్ట్రెంగ్త్ అయితే ఒక తిరుగులేని శక్తిగా తయారవుతుంది. దాంట్లో అనుమానం లేదు. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎక్కడ నిస్వార్థంగా ఆలోచించి ఒక ప్రణాళిక. ఒక అన్ని జిల్లాలు ఉన్నాయి మారదమ్మా. కాబట్టి నేను మరింత తమ్ముళ్ళు నేను ఆ విషయాలు మాట్లాడడం లేదు. ఎప్పుడు కూడా ఒత్తిళ్లకు లోనయ్యే నాయకుడు కాలేడు. ఒత్తిళ్లు ఎప్పుడూ ఉంటాయి. విజ్ఞతతో భవిష్యత్తు కోసం పనిచేసే నాయకుడిగా ఉంటారు. మీరందరూ ఉన్నారు. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఒత్తిడి పెడితే ఇంతమంది ఈ మీటింగ్కి వచ్చేవాళ్ళ తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి వల్ల ఏమీ కాదో అవన్నీ వదిలిపెట్టండి, మీరు పని చేసుకోండి. మీకు అండగా నేనుంటా. ఎప్పటికప్పుడు పార్టీ ఏ విధంగా చేయాలో అన్ని విధాలా మీకు సూచనలు ఇస్తాను, సలహాలు ఇస్తాను. పార్టీ నడిపిస్తాం. మళ్ళీ ఎప్పటికప్పుడు ఏ నిర్ణయం ఎప్పుడు చేయాలో చేస్తాం. స్ట్రాటజీ ఎప్పుడు నిర్ణయిస్తాం. మీ బాధ్యత ఈరోజు మీరు చేయాల్సింది రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీలు, నియోజకవర్గం పార్టీలు, గ్రామ పార్టీ వరకు ప్రజల్లోకి వెళ్ళండి. మీటింగ్లు పెట్టుకుందాం. పార్టీని బలోపేతం చేసే చర్యలు తీసుకుందాం. తద్వారా భవిష్యత్తులో ఏమేం కావాలో అవన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి తెలియజేసుకుంటూ, నేను ఈ రోజు వచ్చిన కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ కార్యకర్త ఆధైర్యపడవలసిన అవసరం లేదు. మీకు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను అండగా ఉంటాను, అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇది ప్రారంభం మాత్రమే. నాకు ఒక నమ్మకం కూడా ప్రారంభమే అదిరింది కాబట్టి భవిష్యత్తులో డోకా లేదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నా మీద మీరు పెట్టుకున్న నమ్మకం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన. ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కళకళలాడిందంటే, కేంద్ర కార్యాలయం ఇంత పెద్ద ఎత్తున మీరు సమావేశమయ్యారంటే ఇదే దానికి ఉదాహరణ. కాబట్టి మరొకసారి అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.
నాయకులు కొన్ని వేల మంది తయారు చేస్తారు, మేము భయపడదు. నాయకులు తయారు చేయడం పెద్ద కష్టం కాదు, కార్యకర్తలు లేకపోతే నాయకులు ఉండరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.